జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం 28వ అధ్యాయం. విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి శివుడికి వాళ్ళకి ఎలాంటి హితబోధ చేశాడన్నది ఇప్పుడు. పూర్వం ఏంటి, ఒకసారి బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరు వాదోపవాదం చేసుకున్నారన్నమాట. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. నేను సర్వేశ్వరుడిని, 14 లోకాలకు అధిపతి నేనే అని శివుడు. కాదు, ఈ 14 లోకాలు సమస్త చరాచర జీవరాశుల్ని అందరినీ జీవుల్ని సృష్టించిన సృష్టికర్త నేనని బ్రహ్మ. అందుకనే అని ఇద్దరు వాదించుకుంటున్నారు. అలా వాద ప్రతివాదాలు తర్క మీమాంసలతో 1000 ఏళ్ళు గడిచిపోయాయట. ఇద్దరు ఈ వాగ్వివాదంలో మునిగిపోయి సృష్టి కార్యం అంతా స్తంభించిపోయింది. సృష్టి లేదు, వీళ్ళిద్దరు ఇలా వాదించుకోవడమే సరిపోయింది. అలా 1000 సంవత్సరాలు అయిపోయిందిట. అప్పుడు శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంలో అంటే విశ్వరూపంతో ప్రత్యక్షమయ్యాట. ఈ బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరు ఆ సమస్త లోకాలని నిండి ఉన్న ఆ విష్ణువుని రూపుణ్ణి చూసేటప్పటికి, విశ్వరూపంతో చూసేటప్పటికి నిశ్చేష్టులు అయిపోయారు ఇద్దరు. దాంట్లో ఏమున్నాయట, సప్త సముద్రాలు ఉన్నాయి, సమస్త విశ్వం ఉంది, ప్రకృతి ఉంది, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ కనిపిస్తున్నాయట. ఆ విశ్వరూపంలో ఎడమ చెవిలో శంకరుడు ఉన్నట్ట, కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆ రూపానికి ఆద్యంతాలు లేవు, అంతు లేదు, ఆది లేదు, అంతం లేదు. మొత్తం అంతా వ్యాపించేసి ఉన్నాడు సర్వత్రా. అనేక వేల బాహువులతోటి ఉన్నాడు, చేతులతోటి ఉన్నాడట, అనేక వేల భుజాలతోటి. సమస్త దేవాది దేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తం ఆ భగవంతుడిని కీర్తిస్తూ ఆయనలోనే ఉన్నారట. ఈ నదీ నదములు, పర్వతాలు, కొండలు, గుట్టలు, జలపాతాలు, ఊళ్ళు, పట్టణాలు సమస్తం కనిపిస్తున్నాయి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లుతున్నాడట. కోటి సూర్యకాంతులు వెలుగుతోటి ప్రకాశించేస్తూ దగదగదలాడిపోతున్నాడు. ఈ సామాన్యులకు ఎవ్వరికి సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడిగా ఉన్నట. సాక్షాత్కారం దొరకదు, దొరికినా ఎవరం చూడలేము. ఆ విశ్వరూపానికి మొదలెక్కడుందో లేదు తెలియదు, చివరెక్కడుందో తెలియడం లేదు. ఆ విరాట స్వరూపుణ్ణి ఆద్యంతాలు తెలుసుకోవాలని, అట్లా తెలుసుకున్న వాళ్ళే అధికులని ఇద్దరు బ్రహ్మ ఈశ్వరుడు వాళ్ళకి వాళ్ళే నిర్ణయం చేసుకుని ఇరువురు వెంటనే వెళ్ళిపోయారు. ఒకళ్ళు పైకి ఒకళ్ళ కిందకి వెళ్ళి అలా 1000 ఏళ్ళు తిరిగారు. తిరిగి వచ్చారు. ఎక్కడ ఆయన అక్కడ ఆదేంటో అంతమేంటో తెలియకుండా మళ్ళీ మొదటి ప్లేస్కి వచ్చారు. ఆహా, ఏమిది, ఆ బ్రహ్మ ఈశ్వరులను మేము ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతం కనుక్కోలేకపోయాము. అంటే మనం అధికులం కాదు, ఈ సమస్తానికి మూలాధారమైన ఈ విష్ణుమూర్తే మనకంటే అధికుడు అన్నమాట. ఈ సృష్టి స్థితి లయకారకుడు అతడే సర్వాంతర్యామి. ఈ జగాలని ఏలే జగదాధార అతడే. ఈ పంచభూతాలు, సూర్యచంద్రులు సర్వం కూడా ఆ శ్రీమన్నారాయణుడే. అందువల్ల ఆ శ్రీ మహావిష్ణువే సర్వం, ఆయనే అధికుడు మనకంటే అని అనుకున్నారు. మనమంతా ఆయన కుర్చీలోని కణములమే. అంటే కుర్చీ అంటే కడుపులోని, కణమూలం అంటే కణం అంటే చిన్న మెతుకులో కంటే చిన్న పార్ట్ కణం అని నిర్ణయించుకుని ఆ మహావిష్ణు స్తోత్రం చేస్తే ఆయన విష్ణువు విరాట స్వరూపాన్ని వదిలి యథారూపాన్ని ధరించి మీరు ఎంతో కాలంగా వాదించుకుంటున్నారు అనే విషయం తెలుసుకుని మీకు జ్ఞానోపదేశం చేయడం కోసం నేను వచ్చాను. నా విశ్వరూపాన్ని అందుకనే మీకు చూపించాను. ఆది మధ్యాంతాలు మొత్తం అంతా తెలుసుకోలేకపోయారు. తెలుసుకోలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని, మీ గొడవని ఆపు చేశారు. మీరు ఎందుకు ఇలా అహంతో వాదించుకుంటున్నారో నాకు అర్థం చెప్తాను వినండి. ఈ సమస్తమునకు 3 గుణాలు నిర్దేశించబడ్డాయి. వీటినే త్రిగుణాలు అంటారన్నమాట. అవి సత్వగుణం, రజోగుణం, తమో గుణాలు. మీరు రజ తమో గుణాలు కలిగి ఉన్నారు. ఎవరైతే సత్వ రజ తమో గుణాలు ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. ఈ తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునిగా ఆదిలోనే 3 రూపాలు ఉన్నాయన్నమాట. అవి సృష్టి స్థితి లయలు. అవేంటంటే సృష్టి స్థితి లయల 3. ఆ సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయానికి ఈశ్వరుడు అధిపతులుగా చేశాము. కావున వీరిని త్రిమూర్తులుగా అంటారు. ఈ త్రిమూర్తులు అన్నవాళ్ళు 3 కాదు, ఒకటే స్వరూపం, ఏకస్వరూపం. ఈ సృష్టి సౌలభ్యం కోసం త్రిగుణాత్మకంగా స్వరూపాలుగా అయ్యాము. కావున మీరు వేరు, నేను వేరు అన్నది లేదు, అంతా ఏకత్వ స్వరూపమే. కావున అందువలన మన ముగ్గురులో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. ఈ త్రిమూర్తులకైనా మనలో భేదం ఉండదు. రజ తమో గుణాలను ప్రభావం వల్లనే మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారు. శాంతం నుండి ఆచరింపుడు తిరగండి. అట్లా శాంతించి అంతా అర్థం చేసుకోండి. ఓ బ్రహ్మదేవ, నువ్వు ఎక్కడి నుంచి ఉద్భవించావు? నా నాభిలోంచి కదా వచ్చింది. అంటే నీకు నాకు భేదం ఏమైనా ఉందా? లేదు కదా. అట్లాగే ఓ మహేశ్వరుడా, నువ్వు ఓంకార స్వరూపుడివి. నీ గొప్పతనం
తెలియగోరి నారదుడు ఒకరోజు నీ మహత్యం తెలుపమనగా నేను నీ యొక్క మహిమలన్నీ సర్వస్వం వినిపించాను. అప్పటి నుంచి ఆయన సర్వేశ్వరుని నీ యొక్క ఘనతను నారదుడు మొత్తం సమస్త లోకాలకి విస్తరించాడు. ఓ సాంబశివ, నువ్వు నిర్వికార నిరాకల్పుడవు, చాలా శక్తి స్వరూపుడువు, త్రినేత్రుడివి, సర్వేశ్వరుడువు, ఆదిదేవుడు, ఆత్మస్వరూపుడు, భోళాశంకరుడు. అలాంటివి నువ్వే ఇంత పంతాన్ని ఉంటే ఎట్లాగా? నేను నీవు, నీవే నేను. అందుకే శివకేశవులని భక్తులు భజిస్తారే అంటే శివకేశవులు అంటారు, హరిహరాదులు అంటారు, ఇలాగ పూజిస్తారు. నిన్ను నన్ను వేరుగా చూడరు. నిత్య సత్య స్వరూపుడవు, నిత్యానంద రూపుడువి, నిత్య ధ్యాన స్వరూపుడవు, ఎప్పుడు యోగా ఇదిలో ఉంటాడు ఆయన. అర్ధనారీశ్వరుడు, నీవు కూడా నాతో సమానుడివే అంటూ బ్రహ్మకు శివుడికి జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వాళ్ళని ఆశీర్వదించి పంపేశాడు. అందువల్ల మాఘమాసంలో త్రిమూర్తాత్మక స్వరూపుడైన ఆ జగద్రక్షకుడు అంటే ఆ శ్రీహరిని 3 రూపాలు కలిగిన 3 రూపాలు తానై ఉన్న ఆ ఏకాత్మ రూపమైన ఆ శ్రీహరిని పూజిస్తే సమస్త పాపాల నుండి విముక్తి కలుగుటే కాకుండా మనకి స్వర్గార్హత కూడా పొంది సుఖించగలము. మాఘపురాణం 28వ అధ్యాయం సమాప్తం. రేపు 29వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.